అందరికీ వందనాలండి. రోమాపత్రిక 16వ అధ్యాయాన్ని చదువుకుందాం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు పీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకున్న ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఎంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంగపు వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. మోసియలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైసైటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలైన అంత్రోనికును యూనియాకును వందనములు. వీరు అపోస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభునందు నాకు ప్రియుడగు అంప్లియాతుకును వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఉర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టాబూలు ఇంటివారికి వందనములు. నా బంధువుడగు హేరోదియోనుకు వందనములు. నార్కిస్ ఇంటివారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు తుప్రైనాకును తుప్రాసుకును వందనములు. ప్రియురాలకు ప్రేర్శిసులకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అసుంత్రుకును ప్లెగ్లోకును హెర్మాకును పత్రోబుకును హెర్మాకును వారితో కూడా ఉన్న సహోదరులకును వందనములు. పిలోరోగుకును యూలియాకును నేరియాకును అతని సహోదరికిని ఒలింపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడు. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదము వలన ఆటంకములను భేదములను ఆటంకములను కలుగచేయు వారిని కనిపెట్టి ఉండునని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోండి. అట్టివారు మన ప్రభువైన అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలన నిష్కపటముల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులను ఉండవాలని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. నా జత పనివాడుగు తీమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సొసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక రాసిన తెర్తియు అని నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. నాకును యవసంగమునకు ఆతిథ్యమిచ్చు గాయయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారులకు ఎరస్తును మీ సహోదరులకు ఫర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునికి విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనము ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించున్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తుని గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకును శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరమపూజ్యుడైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, సర్వాంతర్యామైన యేసయ్య, ఈ యొక్క దినం చూడడానికి ప్రభా, ఈ యొక్క నాయన రోమపత్రికల 16 అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ప్రభా, మీరు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకే స్థితులు స్తోత్రములు ప్రభా. వాక్యాన్ని విన్న బిడ్డలందరికీ ప్రభా నాయన యేసయ్య, నీ కృప, నీ కాపుదల ఎల్లప్పుడూ వారి మీద, వారి కుటుంబాల మీద ఉంచండి. ఏది కావాలని సన్నిధులు అడుగుతున్నారు వాటిని దయచేయండి ప్రభా. దేవాన్ని రాకడ వచ్చినప్పుడు ఈ రాకడలో ఎత్తపడగలిగే ధన్యతను దయచేయండి. రక్షణ లేని బిడ్డలకి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి. నాయన యేసయ్య, ప్రయాణాలందు కాపుదల దయచేయండి. ఎల్లప్పుడూ వారికి క్షేమాన్ని, భద్రతని, ఆరోగ్యాన్ని, స్వస్థతనిచ్చి నడిపించండి. నాయన కుటుంబంలో ఆర్థిక సమస్యలన్నీ తీసివేయండి. దేవా, ఎల్లప్పుడూ నేను ఈ వాక్యాన్ని ఉన్న ప్రతి బిడ్డ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండండి తండ్రి.
సర్వోన్నతుల సర్వాధికారివైన యేసయ్య, నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు కదా ప్రభా. అయ్యా వినిన వాక్యం ప్రభా, పరిశుద్ధమైన వాక్యాన్ని ప్రభా మా వినికిడిలో భద్రపరచండి ప్రభా. నాయన ఒకరినొకరు వందనములు చేసుకునే కృప వేస్తున్నాం.